ప్రతిరోజు రోడ్లు ఎంత భయంకర, రోడ్లు పొలాలు కలిసిపోయినాయి చాలా దిక్కలు. ఆ పరిస్థితికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన అన్ని ఒక వ్యవస్థ కాకుండా రోడ్ల వ్యవస్థ కానీ, డ్రైనేజ్ కానీ, అగ్రికల్చర్ కానీ, అనిమల్ హస్బెండరీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇండస్ట్రీస్ కానీ అన్నీ కూడా, డ్రింకింగ్ వాటర్ కానీ, కడాన హాస్టల్స్లో భోజనం పెట్టేది కూడా వ్యవస్థ నాశనం అయిపోయి నిర్వీర్యం అయిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఇలాంటి చాలా జరిగాయి. ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తూ ఉంటే అంగన్వాడీ వాళ్ళు శాలరీస్ అడిగితే నువ్వు చెప్పిన హామీని నిలబెట్టుకోమని డిమాండ్ చేస్తే వాళ్ళ మీద నోటీసులు ఇచ్చి ఉద్యోగాలను తీసేస్తూ ఉంటారు. ఎంతమంది తీసేస్తారు మీరు ఉద్యోగాల నుంచి? మీరు ఏమీ తీసేయలేరు. ఇంకా రెట్టింపుగా ఇంత మునుపు నేనే 10,500 రూపాయలు ఇచ్చాను. ఎక్కడో 4,000-5,000 రూపాయలు అంటే 4,000 నుంచి 10,000 రూపాయలు చేశాం. మళ్ళీ అంగన్వాడీ టీచర్స్కి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. వాళ్ళు చేసే న్యాయమైన పోరాటానికి పూర్తిగా సహకరిస్తాం, సపోర్ట్ చేస్తాం. ఎప్పుడు కూడా పోరాటాలు చేసేవాళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారో ఆలోచించాల్సింది ప్రభుత్వం. కానీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు కాబట్టి మేము అణిచివేస్తామంటే మాత్రం అది మంచిది కాదు. నువ్వెంత అణిచివేస్తే వేయాలనుకుంటే అంత ఉధృతం అవుతుంది తప్ప, ఒకవేళ ఈరోజు రేపు నువ్వు కేసులు పెట్టి భయపెడితే భయపెట్టచ్చు, కానీ రేపు వాళ్ళకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు మీకు ఏం చేయాలో చేసి చూపిస్తారు. అందుకే నేను చెప్తున్నా, ఒక్క ఛాన్స్ పాపం. మార్పు మొదలైంది, ప్రజలకు అర్థమైపోయింది. ఈ ఒక్క ఛాన్స్ అడిగాడు, ఇచ్చాం. ఆ పాపం ఈరోజు మనకు శాపంగా మారింది. అందుకే మనం మారాలి అనేది వచ్చింది. ఇంత నా రాజకీయ జీవితంలో 45 సంవత్సరాలుగా ఇంత వ్యతిరేకత ఉన్న ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. చాలా ప్రభుత్వాలను చూశాను, వ్యతిరేకత వస్తుంది. కానీ ఇంత వ్యతిరేకత, భయంకరమైన వ్యతిరేకత. ప్రజలు ఇప్పుడు ఎన్నికల కోసం ఎదురు చూసే పరిస్థితి. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు నెత్తిన పెట్టుకున్న కుంపటు ధరించుకుంటామనే పరిస్థితికి వచ్చేసారు. ఇది చాలా ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. ఒక రచ్చబండ దగ్గర పోయినా, టీ కోట దగ్గర కూర్చున్నా, ఒక పొలం గట్టు పోయినా, ఒక రోడ్డు మీద పోయినా, ఒక అపార్ట్మెంట్లో వచ్చినా, ఒక రైల్లో ఎక్కినా, బస్సులో ఎక్కినా, ఎక్కడ చూసినా ఒకే చర్చ. 20 ఏళ్ళు నష్టపోయామని కొంతమంది, 30 ఏళ్ళు నష్టపోయామని కొంతమంది. మొత్తం ప్రజలంతా కూడా చాలా భయంకరంగా ఈ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టే పరిస్థితి వచ్చింది. బూతులతో తిట్టే పరిస్థితికి వచ్చారు. దీనికి కారణం 5 ఏళ్లలో ఇష్టానుసారంగా పన్నులు పెంచడం, అసలు పరిపాలన అంటూ లేకుండా పోవడం. ఏ ప్రభుత్వం అయినా జనరల్గా మనం చూస్తే జీవన ప్రమాణాలు కొలమానం. ఒక పరిపాలన ఇచ్చిన వ్యక్తి, నేను కానీ ఎవరైనా సరే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చూసుకోవాల్సింది మన పాలసీల వల్ల ప్రజల జీవితంలో మార్పు వచ్చిందా లేదా, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయా లేదా, వాళ్ళకి ఆదాయం పెరిగిందా, అప్పులు పెరిగాయా, లేకుంటే ఖర్చులు ఎక్కువైనాయా, ఆదాయం తగ్గిందా, లేకుంటే ఆదాయం పెరిగినా దానికంటే 2-3 ఖర్చులు అయితే ఇంకా అప్పులు పాలైపోతారు. అదే జరిగింది. ఏ వ్యక్తిని మీరు మాట్లాడించినా ఈ రాష్ట్రంలో ఒక్కరు కాదు, ఒక కాంట్రాక్టర్ అనేవాడిని మనం చూస్తే చాలా అసూయగా ఉంటాం. తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు, వీడంత డబ్బులు సంపాదిస్తాను. ఇప్పుడు వాడు 30 ఏళ్ళుగా సంపాదించిన ఆస్తి ఎన్పిఏకి వెళ్ళిపోయింది. వాడు బిల్స్ ఇవ్వకుండా వాడు అయిపోయాడు. పాత రోజులు వాళ్ళ తాత ముత్తాత సంపాదించిన ఆస్తులు కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళందరూ. ఒక విద్యా వ్యవస్థ, ఏదో వ్యాపారం చేసుకుందామని ఒక చిన్న స్కూల్ పెట్టుకుంటే వాడి పని అయిపోయింది. తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టలేకుండా వాళ్ళు కూడా దెబ్బతిన్నారు. బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుందనుకుంటే ఈరోజు ఎవ్వడికి ఉద్యోగం లేదు. నెంబర్ 1, 24% నిరుద్యోగంతో ఏపీ నెంబర్ 1. వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నింటిలో మేము ఏపీ నెంబర్ 1. ఏం నెంబర్ 1? మీరు ఇంటట్లో నెంబర్ 1లో. ఈరోజు చదువు మీద నిరాసక్తత వచ్చింది. నా జీవితంలో ఎప్పుడు నేను చూడలా ఇంతమంది పిల్లలు అన్రెస్ట్. నేను మొన్న తెనాలికి వస్తే కాలేజీలు రోడ్డు మీదకి వచ్చేసారు పిల్లలు.
చూసిన తర్వాత వాళ్ళ ఎనర్జీ కానీ వాళ్ళు ఒక ఉక్రోషం. అక్కడి నుంచి నేను బాపట్లో ఒక మ్యారేజ్ అయిపోతే 11:30 పోతే ఆ గర్ల్స్ అయితే మొత్తం మిడ్ నైట్ 11:30కి విపరీతంగా వచ్చారు. నేను చెన్నైకి పోతే సవేత కాలేజ్ వస్తూ ఉంటే ఆ కాలేజీ పక్కన నేను పోతున్నాను కూడా నాకు కూడా తెలియదు. ఇక్కడ టకామని చూస్తే కొన్ని వేల మంది అరుస్తున్నారు. మావాడు వెళ్ళిపోయాడు. నిలిపితే ఇక్కడెక్కడ ఉండాలంటే ఇక్కడ కాలేజ్ ఉంది సార్, ఇక్కడ మేము చదువుకుంటున్నామని. వాళ్ళకు కూడా ఒక అశాంతి. అంటే యూత్లో ఇంతవరకు ఇంత అభద్రతాభావం, ఇంత నిరాశ, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత నేను ఎప్పుడు చూడలేదు. కొద్దిగా అటు ఇటు ఉంటుంది కానీ ఇంత వ్యతిరేకత లేదు. దానికి కారణం వీళ్ళు చేసిన పని. ఆ రోజు నెంబర్ 1 మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎంప్లాయ్మెంట్లో నెంబర్ 1, ఎడ్యుకేషన్ నెంబర్ 1. ఆ రోజు చేసిన పనులు ఈరోజు ప్రపంచం అంతా తెలుగు జాతి నెంబర్ 1గా ఉందంటే ఆ రోజు వేసిన ఫౌండేషన్. ఈరోజు ఎక్కడికక్కడ మనం చూస్తూ ఉంటే అన్నిట్లో దిగజారిపోయే పరిస్థితి వచ్చింది.